ప్రార్థన చేసుకుని పరిశుద్ధరావు విమోచకుడానికి పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభు రాత్రి మాకు మంచి నిద్రను అనుగ్రహించి తిరిగి ఉదయ కాలంలో ప్రభు నీ పాద సన్నిధికి వచ్చినకు బలపరిచినందుకు వందనాలు. ఈ మెల్లని స్వరం మా కోసం వినిపించి సన్నిధి ఉంచడం యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను. సంఖ్యాకాండము 16వ అధ్యాయం, ఇందులో 50 వచనాలు ఉన్నాయి. సో సగం చదువుకొని బంద్ చేద్దాం, రేపు మిగతా చదువుకుందాం. లేవీకి మునిమనుమడగు కహాతుకు మునిమనుమడగు ఇశ్షహారు కుమారుడగు కొరాహు, రుబేనీలలో ఎలియాబు కుమారులైన దాతాను, అభిరాములు, పెలేతు కుమారుడైన ఒనును యోచించుకొని ఇజ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులనైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు. ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే యెహోవా వారి మధ్యనున్నాడు. యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా. 4వ వచనం. మోషే ఆ మాట విని సాగిలపడి అటు తర్వాత అతడు కొరావుతోనూ దాని సమాజంతోనూ ఇట్లానే, తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వారిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకున్న వారిని తన యుద్ధకు చేర్చుకొను. 6. అలాగే చేయుడి. కోరేను అతని సమస్త సమూహమైన వీరులను ధూపాస్తులను తీసుకొని వాటిలో అగ్ని ఇచ్చి రేపు యెహోవా సన్నిధిని దాని మీద ధూపద్రవ్యము వేయుడు. అప్పుడు యెహోవా ఏ మనిషిని ఏర్పరచుకును వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, మీతో నాకిక పని లేదు. మరియు మోషే కొరహుతో ఇట్లనే, లేవి కుమారులారా వినుడి. తన మందిరం సేవ చేయుటకు యెహోవా మిమ్మల్ని తన యుద్ధకు చేర్చుకొనుటయు, మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇజ్రాయేళ్ల దేవుడు ఇజ్రాయేళ్ల సమాజంలో నుండి మిమ్మల్ని వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా? ఆయన నిన్ను నీతో లేవీయులైన నీ గోత్రపు వారి అందరినీ చేర్చుకొనును గదా. అయితే మీరు యాజకత్వం కూడా కోరుచున్నారు. 11. ఇందు నిమిత్తము నీవును నీ సమస్త జనమును యెహోవా విరుద్ధముగా పోగొన్నారు. అహరోను ఎవడు అతనికి విరుద్ధంగా వీరును కనుక్కొనుడని అనేది. అప్పుడు మోషే ఎలియాబు కుమారులైన దాతాను, అభిరాములు పిలువనంపించెను. అయితే వారు, మేము రాము, ఈ అరణ్యంలో మమ్ము చంపవలెనని పాలు తేనెలు ప్రవహించు దేశంలో నుండి మమ్మల్ని తీసుకుని వచ్చుట చాలనట్లు మా మీద ప్రభుత్వం చేయుటకు నీకు అధికారం కావాలనా? అయితే కాదు, నీవు పాలు తేనెలు ప్రవహించే దేశంలో మమ్మను తీసుకొని రాలేదు. పొలములు ద్రాక్ష తోటలు గల స్వాస్యము మాకియలేదు. ఈ మనుషులు కన్నులను ఊడదీయుదువా మేము రాము అనేది. అందుకు 15. అందుకు మోషే మిక్కిలి కోపించి, నీవును వారి నైవేద్యమును లక్ష్యపెట్టకము. అగ్ని గాడిదల వలె ఒకడు గాడిద నేనను వారి వద్ద నేను తీసుకొనలేదు. వారిలో ఎవరికి నేను హాని చేయలేదు. యెహోవా వద్ద మనవి చేశాను. మరియు మోషే కొరహుతో, నీవు నీ సర్వ సమాజమును అనగా నీవును వారును అహరోనును రేపు యెహోవా సన్నిధి నిలవవలెను. మీలో ప్రతి వాడును తన ధూపార్తిని ధూపవార్తను తీసుకొని వాటి మీద ధూపద్రవ్యము తీసి ఒక్కొక్కడు తన ధూపద్రవ్యాన్ని పట్టుకొని 270 ధూపద్రవ్యలను యెహోవా సన్నిధికి తేవాలని నీవును అహరోను ఒక్కొక్కడు తన ధూపవార్తని తెలియాలని చెప్పాను. కాబట్టి ఆయన
ప్రతి వాటిని తన ధూపార్తిని తీసుకొని వాటిలో అగ్ని ఉంచి వాటి మీద ధూపద్రవ్యం వేసినప్పుడు వారును మోషే అహరోనును ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమున దహించారు. ఫరోవు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్దకు సర్వ సమాజమును వారికి విరుద్ధంగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమున కనబడింది. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజంలో నుండి అవతలికి వెళ్ళుడి, క్షణములో నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనులతో చెప్పగా, వారు సాగిలపడి సమస్త శరీరాత్మలను దేవుడైన యెహోవా ఎక్కడును పాపం చేసినందున ఈ సమస్త సమాజం మీద నీవును కోపడదువా అని వేడుకొనేది. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చిన, కోరాహు, దాతాను, అబీరాముల యొక్క నివాసముల చుట్టూ పట్లను తొలగిపోవడని జనులు సమూహంతో చెప్పాను. అప్పుడు మోషే లేచి దూత అబీరాముల వద్దకు వెళ్ళగా ఇశ్రాయేలు వద్ద అతని వెంటకు వెళ్ళిరి. అతడు ఆ దుష్టులను గూడారంల వద్ద నుండి తొలగిపోయి మీరును వారి పాపములన్నింటిలో పాలివారై నశింపక ఉండినట్లు వారికి కలిగినదేది ముట్టకూడదని ఆ సమాజంతోనే అన్నాడు. దేవుడి మాటలు దేవునికి ఆశ్రయించిన ఇక్కడ మరి మనం చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. మరి లేవీలు, కహాతీయులు వీళ్ళందరూ కలిసి మరి మోషేను తనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు మమ్మల్ని ఇలా చేస్తున్నాము, మరి వాళ్ళు తేనెలు ప్రవహించే దేశానికి మమ్మల్ని తీసుకుపోతారంటున్నాం అని మోషే మీద సనుక్కుంటూ ఉన్నారు. మరి దేవుడు చెప్పినట్టు ఈ ప్రజలు మోషే చెప్పినట్లు వినకుండా తయారయ్యారు. మరి ఈనాడు దేవుడు మంచి దారి మంచిది చూపిస్తా అంటే గ్రహించలేరు. మరి ఓర్పు సహనం లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. మా మీద కోపపడుతున్నవేంది అని అట్లా కూడా మోషే మీద అనుకుంటూ వస్తూ ఉన్నారు. 14 వచ్చిన, అంతేకాదు నీవు పాలు తేనెలు ప్రవహించే దేశంలో మమ్మల్ని తీసుకొని రాలేదు, పొలములో ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యపు మాకు ఇయ్యలేదు, ఈ మనుషుల కన్నులను ఊడదీదువా మేము రాము అనేది. మరి చాలా దూరం ఉంది కాబట్టి అక్కడికి ఇంకా మమ్మల్ని తీసుకుపోలేదు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఎంతో దూర ప్రయాణం. ఆ ప్రయాణంలో మరి వాళ్ళు విసిగిపోయి ఉండొచ్చు. అందుకోసం కూడా మరి సనుగుకొని వారిగా ఉండుండొచ్చు. కానీ కొన్ని సందర్భాలలో మనుషులమైన మనం దేవునిపై సనుక్కుంటూ ఉంటాం, ఇసుకుంటూ ఉంటాం. కానీ దేవుని తలంపులు, ఉద్దేశాలు అది గొప్పవి ఉంటాయి. మరి సనుక్కొనుకుంటా, కోపపడకుండా మరి మోషే చెప్పినట్టు వింటే ఆ ప్రజలు మంచిగా పాలు తేనెలు ప్రవహించే దేశానికి మంచిగా వెళ్ళునేమో. అలా సనిగారు, కోపపడ్డారు, వాళ్ళపై ఇసుకుంటూ ఇంకా రాలేదని వారు ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా దూర ప్రయాణం కాబట్టి మరి అలా ఉండుండొచ్చే మానవ జ్ఞానంతో ఆలోచిస్తూ. మీరు చూసి ఈ మనుషుల కన్నుల ఊడదీదువా మేము రాము అని, ఇంకెంత దూరం ఉన్నది, ఇంకా చాలా దూరం ఉందా, ఇంకేంటి అని వాళ్ళు విసిగిపోయి అలా అనుండొచ్చేమో. సరే, వారు ఓర్పు సహనము వారికి మరి ఎంత ఉన్నదో వారి జీవితాలు దేవుడికి తెలుసు. మరి ఇదేం చేసినను దేవుడు మేలు చేశారని గ్రహించి ముందుకెళ్తే అందరూ మరి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళి ఉండొచ్చేమో. కానీ వారిలో ఒక ఆలోచన విసిగిపోయిన వారిగా ఉండొచ్చేమో. మన జీవితంలో కొన్ని సందర్భాలలో విసిగిపోయి మన సొంత దారులు, మన సొంత ప్రణాళికతో మనం వెళ్తూ ఉంటాం. అది కాదు, మోషే వారిని నడిపించడానికి ఎంచుకున్నాడు కదా. ఒక్క మాట వినయతో మోషే మరి వాళ్ళని విసిగి వేసారి చేసిన వాడుగా ఉంటున్నాడు. అవ్వట్లేదు కదా. ఆకాశం నుండి మన్నాన్ని కురిపించాడు, అది తిని తృప్తి పడలేదు వాళ్ళు. ఆ యుద్ధలో ఉన్నప్పుడు మాంసం, కీరకాయలు, దోసకాయలు ఎన్ని తినే ఇక్కడికి వచ్చి తింటున్నాడు. మరి ఇలాంటివి చేస్తూ ఉంటే ఎవరికైనా కోపం అనేది వస్తుంది.
కనాను దేశానికి వీరిద్దరే ప్రవేశించారట. అందరూ అరణ్యంలో శత్రు సైన్యానికి అప్పచెప్పబడి అరణ్యంలో సంహరింపబడ్డారట. మన జీవితంలో కూడా మనం దేవుడు చేసే కార్యాలు చేసేంత వరకు ఓపిక లేకుండా మన సొంతంగా వెళ్తే ఉంటే శత్రు సాతానికి అప్పచెప్పబడతాం. ఆయన చేసే కార్యాలు మనం చూడలేము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించగాక ప్రార్థించి. పరిశుద్ధుడా, విమోచకుడానికి పరిశుద్ధనామను బట్టి వందనాలు. ఆయన భద్రంతో మాకు మంచి నిద్రనిచ్చారు. నీ మేలు స్వరం మా కోసం అనిపించారు. విసికి వేసారి నా ప్రజల కోసం మరి ఓర్పు సహనం లేక వారి సొంత దారి ఎంచుకుంటున్నారు. ఇంకా రాలేదని వాళ్ళు విసుకుపోయి మరి నుండి చేయము దేవా. కార్యక్రమం కలిగిన దేవా, మా జీవితాలు కూడా మా సొంత నిర్ణయాలు తీసుకుపోయి మేము శత్రు సాతానికి మేము అప్పచెప్పిన వారి నుండి వచ్చుకున్న సందర్భాలు రైతు మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం. ఆ ప్రజలైతే వారి ఇష్టం వచ్చిన దారిని వెళ్ళిపోతే అరణ్యంలో దేవా శత్రువుల చేత సంహరింపబడ్డారు. కానాను ప్రదేశంలో ఇద్దరి ప్రవేశించారు. ఓర్పు లేని సహనం లేని జీవితాలు నాడు నేడు కూడా జీవించుకుంటూ వస్తూ ఉన్నాం. తండ్రి నీ కృపకు సంపూర్ణంగా దయచేయండి. సెలుగా చెక్కబెట్టే శోధన నుండి కీడపాయ నుండి మమ్మల్ని సంపూర్ణంగా కాపాడండి. మా సొంత ఇష్టాలు మేము నెరవేర్చుకోకుండా నీ చిత్తమే మా ఇలా జరుగుటకు నీ కృప సన్నిధి ఆనందం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా మ్యారేజ్ విషయంలో పాదాల సన్నిధిలో విన్నపించుకుంటున్నాను. నా క్షేమమును నాకు మేలు చేసే దేవుడు నీ చిత్తంలో నన్ను నడిపించండి. నాకు సహాయపడని ప్రార్థిస్తున్నాను. నన్ను ప్రేమించే వారికి సమస్య సమకూడి జరిగిస్తానన్నా సమకూడి జరిగించి గృహంలో సంతోషం నింపవాలి, సహాయపడమని ప్రార్థిస్తున్నాను. అవును, భవిష్యత్తు విషయంలో కూడా మీ కృప ద్వారం తెచ్చండి. రైల్వేకి మన ఎన్టీపీసీ మనకి మిగతా అప్లై చేయుటకు మార్గం సరళపరచండి. యెహోవాయందు భయభక్తులు గలవారు తన ప్రకటనకు ఎవరై ఉన్నారు మార్గం సరళపరచండి. ఆలోచించిన మార్గం సరళపరచండి. గృహంలో సంతోషం పరిపూర్ణం చేయండి. ఏ అద్భుతమైన కార్యము మా గృహంలో జరుగుటకు మార్గం సరళపరచండి. ఇంటికి నడిపించమని ప్రార్థిస్తాను. అధికార శక్తికి సంపూర్ణ విడుదల దయచేయండి. అయినా ప్రతి విషయంలో సహాయపడండి. రోడ్డు మీద మీ ఇల్లు కట్టుకునే కృపను కూడా అనుగ్రహించారు. అమరాన్ని జ్ఞాపకం చేసుకుని వృద్ధాప్యంలో రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చారు. మా ఇద్దరు లైఫ్ సెటిల్ అవుటకు మార్గం సరళపరిచారు. ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చండి. మరలా నేను గృహానికి సిద్ధపడటకు నన్ను బలపరచండి. అన్ని విషయాల తోడుగా ఉండండి. సులువుగా చిక్కుబట్టే శోధన నుండి సంపూర్ణంగా విడుదల దయచండి. ఏదైనా విషయంలో ముఖ్యంగా బిడ్డకు జాబ్ ఎన్నిక చేయండి, స్థిరపరచండి, మార్గం సరళపరచండి. దేవా, సులువుగా చిక్కుబట్టే శోధన నుండి కీడాపాయ నుండి కాపాడి నడిపించండి. కావ్యమ స్టడీ జాబ్లో ముందుకెళ్ళి కృపను దయచేయండి. బిడ్డలు వృద్ధులు చేయండి. చిన్న చిన్న కుటుంబాలు కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లం దేవా వారికి తీర్చండి. దేవా, మరి జీతాలు పడే కృపను కూడా వారికి దయచేయండి. ఇలా మమ్మల్ని మీ కృపగల హస్తంలోకి చెప్పుకుంటూ అధికార శక్తిని సంపూర్ణ విడుదల దయచేయండి. ఇంటి ద్వారా వచ్చే మహిళ దుష్టుడు దొంగిలించకుండా కంచి వేయండి. సౌజీ భవిష్యత్తు విషయంలో చిత్తం బయలుపరచండి. మనీ అరేంజ్ అవటకు మాత్రం సహాయపరచండి. ఇలా ప్రతిదీ సహాయపడమని ప్రార్థిస్తుంది. పెళ్ళికి వెళ్ళి ఆ సర్టిఫికేట్ తీసుకురావాలి. విషయంలో తమిళ విషయంలో మార్కెట్ సరళపరచండి. తన సిటీలో ఒకటకు కృపదయ చేయమని ప్రార్థిస్తుంది. నన్ను నా కుటుంబాన్ని నీ స్వహస్తాలకు చెప్పుకుంటూ నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తుతిస్తున్నాను. నా సబ్స్క్రైబర్ని కూడా రక్షించి కాపాడండి. ముఖ్యంగా ప్రార్థిస్తున్నాను. ఓరిటేషన్ ప్రాసెస్ వరకు వెళ్ళేటప్పుడు నన్ను దీవించండి. ఇలా నా ఆఖరిలను నీ వశంలో తెచ్చేయండి. అంధకార శక్తిని సంపూర్ణ విడుదల దయచేయండి. మ్యారేజ్ విషయంలో మార్గం సరళపరచండి. నీ చిత్తమే మా ఇల్లు జరిగించి నీ నామను ఘనత తెచ్చుకోండి. ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తుతిస్తున్నాను. తగ్గించుకుంటూ నీ నామను హెచ్చించుకోండి. నా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే చేయండి, సిల్వ రక్తమే చేయండి. యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలు అనంతం నాశనమునుగాక.